హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ తేజ రైడర్ 46. ఈరోజు ఏంటంటే నేను గుంటూరు నుంచి వస్తున్నాను. వస్తుంటే ఇది ఇద్దరు కనపడ్డాడు. ఇది మా బావ, ఆడేమో తను. ఛానల్లో వీళ్ళు బండి కొట్టేసుకున్నారంట, బుల్లెట్ హంటర్. మనల్లో వచ్చేసి గంజవేలు ఒంటి మీద ఉన్నారు. ఇంటికి వస్తుంటే కనిపించారు. ఎక్కడ కొట్టున్నారు? గాంధీ చౌక లేకపోతే ఎక్కడ? కాలేజ్ దగ్గర లైసెన్స్ లేదని. లైసెన్స్ లేదు, డైలీ పెట్టుకోలేదు. మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి స్టేషన్ లో ఫైన్ కట్టి తీసుకెళ్ళమన్నారు బైక్. వీళ్ళేమో అది కరెక్ట్గా అయితే వీళ్ళకేమో లైసెన్స్ లేదు. నేను మొన్న చెప్పాను అప్లై చేసుకున్నారా, మీరు కూడా అప్లై చేసుకోండి అని చెప్పాను. వీళ్ళేమో వినలేదు అన్నమాట. ఇదేమో బండి పోలీసుల దగ్గర అప్పు చెప్పొస్తారు. వాడి దగ్గర కనపడి వచ్చి తొందర బండి 7,000. లైసెన్స్ అప్లై చేసుకోమని ఇప్పుడు 7,000 కట్టండి. మరి మీరు ఎందుకు వెళ్ళారు? లైసెన్స్ లేని ఎందుకు అన్నారు? నేను అప్లై చేసుకుని రండి అని చెప్పాను. కూడా అందరు లైసెన్స్ అప్లై చేసుకోండి గాయస్. మళ్ళీ నేను మొన్న లైసెన్స్ అప్లై చేసుకోవడానికి వెళ్తానని చెప్పాను కదా, అప్లై చేశాను. ఎల్ఆర్ వచ్చింది. 45 days తాగమన్నారు. 45 days తాగిన తర్వాత వచ్చి అన్నారు. మళ్ళీ టెస్ట్ డ్రైవ్ కి అవన్నీ రమ్మన్నారు. ఓకే అని చెప్పాను. ఎల్ఆర్ వచ్చింది. అది ఇదేమో పొద్దు నుంచి అన్నం కూడా తినలేదంట. అన్నం తినకుండా ఎత్తుకెళ్ళారు. ఏ పని మీద వెళ్ళారు? ఏ పని మీద వెళ్ళారు? జగన్ కలుతాకి జగన్ మీద అభిమానం తెలియడం ఫ్రెండ్స్. జగన్ కలుతాకి వెళ్ళారా? లేదా లైసెన్స్ అప్లై చేసుకోండి. తిన్నారా లేదా? ఇంతకీ మార్నింగ్ నైట్ కి వెళ్ళాం. ఫోన్లు డబ్బులు ఉన్నాయా? అకౌంట్ లో చేసుకోలేదు ఫ్రెండ్స్. అది పోయా. అది మా వాళ్ళు పెట్టుకుంటే తొంగితే ఎడబడితే ఆడ తిరగొద్దా అంటేనేమో తిరుగుతారు. చెప్పదా చెప్తా ఉంటారు. మా ఊరు దిగిపోతున్నా. మీరు మంచిగా లైసెన్స్ అప్లై చేస్తూ పోలీసులు ఎక్కడ పెడితే అక్కడ కొట్టేస్తున్నారు. నాకు ఎల్ఆర్ వచ్చింది. నాకు ఎల్ఆర్ వచ్చేసింది. అది లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు. అది వచ్చి బండి, అరే బండికి నెంబర్ ప్లేట్ హెల్మెట్ లేదు అని చెప్పేసి తీసుకురా రేపు వచ్చి స్టేషన్లో కలవమంటే చేశారు. ఏం చేస్తాము? ఇది వెంటనే లైసెన్స్ అప్లై చేస్తుంది. అయితే అతను para బాయ్కి వీళ్ళు ఫోటో షూట్ చేస్తారన్న సైడ్ గా అమ్మంటున్నారు. అరే మీరు ఫోటో షూట్ చేస్తారా? నాదే గైస్, ఆ స్పెట్స్ కూడా నాదే. మరి నాదే కదరా. ఎప్పుడే పోయినాయి. అరే అది అరే నిజం చెప్పురా, అది కూడా నిజం చెప్పురారా. అది నా స్పెక్ట్ నేను ఇచ్చా గాయస్, నేను ఇచ్చా గాయస్. మధ్యలో వీళ్ళు ఎక్కించుకొని దొంగ మాటలు చెబుతున్నారు. బైక్ మీద చెప్తే దాంట్లో వాటర్ పడుతున్నాయి. హెల్మెట్ మనీ లేక బైక్ తీయలేదా మీకు? కొట్టేటప్పుడు హెల్మెట్ ఇవ్వలేదా బైక్ కి? ఇవ్వలేదు కావాలి. వాళ్ళు ఎత్తినే దాకా పెట్టేద్దాం పెట్రోల్ కి లేవాలి. అదేంద్రా మీరు
అంత పెద్ద బండి కొనుక్కొని హంటర్ 350 పెట్రోల్ కొట్టి 2,00,000 పెట్టి బండి కొనుక్కొని హెల్మెట్ కొనుక్కోపోవడం ఏంట్రా మీరు? ఉంది మా దగ్గర. మరి కాకపోతే అది కుర్రోళ్ళకి తాగుతాకి స్నాప్ డబ్బులే ఉండే హెల్మెట్ తాగట్టు పెట్టాను. రేపు కానీ ఇవాళ కానీ సాయంత్రం ఎందుకు రావాలి. అది నిజం చెప్పండి ఒరే, అన్ని అబద్ధాలు చెబుతున్నారా మీరు? ఇంట్లో హెల్మెట్ పెట్టేసుకొని షో కోసం ఆ కిట్స్ పెట్టుకొని పోయారు. ఇప్పుడేమో పాపం వాళ్ళు నిజంగానే అనుకుంటారు. నిజం. చెప్పాలా నిజమేలే, మీరు చేసింది అదేగా మరి. మా ఆడియన్స్ ఫీల్ అవుతారు. ఆడియన్స్ గారికి ఆయుస్ రా. అరే అయ్యా, నీకు మాట్లాడతాం కూడా రావట్లేదు అయ్యా. రాలే, కట్ చేయడం అనేది ఉండదు. అస్సలు ఉండదు. సరే గాయస్ ఇంటికి అయితే వచ్చేసాము. మరి మా ఇల్లు ఇదే గాయస్. ఇంటికి వచ్చేసాము గుంటూరు నుంచి. ఇప్పుడు ఇదిగోండి గాయస్, మొహాలు చూడండి ఇలా ఎట్టుంది. పొద్దు నుంచి టిఫిన్ చేయకుండా మంచిగా ఉంటే ఇంకెట్టుంటే ఏం తినకూడదు తినలేదు. తినకుండా ఏం చేస్తున్నారు? కలదు ఇప్పుడన్నా ఇలా తెలిసిన చూడండి గాయస్ అడ్డు అయిపోయిందో ఒకేసారి జగన్ దగ్గరికి వెళ్తే తెలిసిన ఇరా చూడండి గాయస్, స్పీడ్స్ తీసుకొని కూడా స్పీడ్స్ స్పీడ్స్ ఇవ్వమంటే స్పీడ్స్ ఇట్లా వీళ్ళిద్దరు అది సరి చేసుకోండి జుట్లు. సరే గాయస్, ఉంటాను గాయస్. సరే గాయస్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. గంట టంగ్ టంగ్ 2 సార్లు ఫ్రెండ్స్. లైక్ బాయ్.